ఇప్పటికే చాలా సార్లు దీని మీద చర్చలు కూడా జరిగినాయి. సో ఒక రాజకీయ విశ్లేషకుడిగా అంటే ఏ టైంలో ఏది జరగాలనేది ప్రభుత్వాలు ఇప్పుడు సీజన్లెస్లో ఇప్పుడు ఎండలు కూడా కాయాల్సిన టైంలో వర్షాలు పడ్డట్టుగా వీళ్ళు సీజన్లెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటివి. కానీ నిజంగా దాదాపు సంవత్సరన్నర టైం కాలం వేస్ట్ అయిపోయింది. సో వాళ్ళు కూడా సర్పంచులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. సో వాళ్ళకు కూడా ఫండింగ్ లేదు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు నిలదీస్తారు గ్రామాల్లో. సో ఏంటి పరిస్థితి నిజంగా? మరి ఈ ప్రభుత్వం ఇంతటి నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం కనుక ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి మీరు? ఇప్పుడు గతంలో కూడా విద్యావంతులు కూడా గ్రామ సభలలో గ్రామ వార్డు మెంబర్లుగా లేకపోతే సర్పంచ్లుగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే విద్యావంతులకు ఒక గ్రామంలో ఏదో కొంత ప్రేమో అభిమానమో లేకపోతే ఒక ఇన్నోవేటివ్ చేయాలనేటువంటి కోణంలో గత ప్రభుత్వంలో హయాంలో అంటే పార్టీలకు అతీతంగా అధికారంలోకి వచ్చారు. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విమర్శలకు గురైనారు. ఎందుకంటే ఒక డీసెంట్ పొలిటీషియన్ రిపీటెడ్లీ అంటే డీసెంట్ పొలిటీషియన్కు ప్రజలు ప్రశ్నించినప్పుడు వాళ్ళకు ఒక బాధ కలుగుతుంది. ఇండీసెంట్ ఫెలోకు ఏం తిట్టినా ఉండదు. సో ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో మేము ఉద్యోగాలకు వదులుకొని మాకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నా కూడా ఈ గ్రామానికి ఏదో చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దాం అనేటువంటి కోణంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు అప్పు తీసుకొచ్చి లేకపోతే వాళ్ళు చేయాలని అనుకున్నటువంటి క్రమంలో అప్పు తీసుకురాకపోయినా ఏదో ఒక ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ప్రగతి వైపు నడిపించాలి అనేటువంటి వాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినట్టుగా అయిపోవడం వల్ల కూడా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. అయితే మీరు అన్నారు, గతంలో నేను కూడా అన్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రాష్ట్రంలో కానీ ఉంటే దానికి కొంచెం మెండుగా ఉంటుంది. ఎందుకు? ఎమ్మెల్యేకు బడ్జెట్స్ ఉంటాయి, ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి కొంత సానుకూలంగా ఉంటాయి, కొంత ఫండింగ్ అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు డబ్బులు ఉంటే ఒక ఆశ, లేదు అని అన్నప్పుడు ఇంకెక్కడ ఆశ? సో ఇది కొంచెం నెగిటివ్ పాయింట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా కొంత బదులు కొట్టినట్టు చెప్పాడు అన్నాడు ఆయన. ఇంకా సార్ ఇప్పుడు ఇక్కడ డబ్బు ఉన్న వ్యక్తి, డబ్బులు లేని వ్యక్తి, ఇప్పుడు ఈయన దగ్గర లేదు, ఈయన దగ్గర పవర్ లేదు, ఈయన దగ్గర డబ్బులు లేవు. రామూర్తి గారు అడిగినట్టుగా సార్ ఇందాక, మరి నిజంగానే వీళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి ఏంటి ఎక్కడ ఖర్చు పెట్టారంటే ఈ పథకాలు కొన్ని చూపిస్తున్నారు తప్పితే. సరే మరి 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కదా, 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా? మరి ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? 2 లక్షల కోట్ల రూపాయల అప్పు డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది ప్రతిపక్షం అడుగుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు రామూర్తి గారు అడగడం తప్పే లేదు, ఈయన అడగడంలో తప్పు లేదు, రామిరెడ్డి గారు అడగడం. గత ప్రభుత్వం కానివ్వండి, మీరు ఇల్లు కొనుక్కున్నారు ఈ మధ్య కాలంలో, మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు మీరు అప్పు చేశారా చేయలేదా? చేశాను డెఫినెట్లీ. అంటే మీరు ఒక ప్లాన్ ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పు తీసుకొచ్చినప్పుడు రోషే గారు అప్పు తీసుకొస్తుంటే అబ్జెక్షన్ చేసిన సందర్భంలో అన్న మనం ఒక ఏదైనా బారో చేసినాం అనుకోండి, వరల్డ్ బ్యాంక్ నుండో లేకపోతే ఇంకో సంస్థల నుండి తీసుకొస్తే అది ప్రజల కోసం చేస్తే కొన్ని డ్యాములు కడితే అది వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటే రైతులు బాగుపడతారు. దానివల్ల రకరకాల అంటే ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పెరుగుతుంది, లేబర్ పెరుగుతుంది, ప్రతిదీ ఇంటర్లింక్ ఉంటుంది కదా. ఆ కోణంలోనే కేసీఆర్ గారు చేశారు. ఇలా కొద్ది రోజులకు అంటే నేను పాజిటివ్ మాట్లాడుతున్నాను అనుకుంటే నేను ఏం చేయలేదు, కానీ వాళ్ళ దగ్గర ఒక 4 లక్షల కోట్లు అప్రూవ్ చేసిన దానికి కొన్ని కనిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర. ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా వీళ్ళు 1,80,000 కోట్లు అప్పు చేసిండ్రు. అంటే వీళ్ళు ఇన్స్టెంట్ గా డెవలప్ చేసింది, అంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి? ఏమి లేవు. అదే నేను అంటే ఏం లేవు. రేపు వీళ్ళు చెప్తారు, ప్రజలకి జవాబుదారు చెప్పకపోయినా ప్రజలకనే చెప్పాలి. రేపు స్థానిక సంస్థలలోకి వెళ్లే రోజులో ఇంకో వచ్చే నెలలోనో ఈ నెలనో ఇంకో ఆ నెలనో ఇంకో 10-20,000 నిర్ణయం తీసుకుంటారు. 2,000 కోట్లు అప్పు చేసారు. ఈ 2,000 కోట్లు మీరు ఏం చేసిండ్రా అంటే వీళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి. 2,000 కోట్లతో పాటు మళ్ళా తలసరి నెలకొచ్చేటువంటి ఆదాయం 18,000 నుండి పైచిలకు 18,000 చెప్పారు. అంటే ఇప్పుడు అదే క్యాల్కులేషన్ చేస్తుండు సోదరుడు. అదొక 3,30,000 కోట్లు, మీరు ఒక 1,80,000 కోట్లు తెచ్చారు. 5 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి ప్రాజెక్టులు కట్టొచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు అంటున్నారు. సరే, సమస్య ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నిద్రపోతుందని అనుకోలేము. వాళ్ళు కూడా కొన్ని తర్జన చేసుకుంటారు, కొంత ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లో వర్క్ నడుస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నది తక్కువ. ఈ కంపారిజన్ గ్యాప్ ను ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఆశావాహులు కానీ దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే వీళ్ళు ఇస్తారన్న హామీలు ఖర్చుకి
ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పుకి జనం నుంచి చూస్తున్న ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదాయం కావచ్చు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోదా లెక్క ప్రకారం సరిపో. ఎందుకంటే ఆ కమిట్మెంట్స్ ఎక్కడో వాళ్ళకి ముందే తెలుసు, ప్రజల్ని నమ్మించాలి, మనం మోసం చేయాలి, ప్రతి పార్టీ చేసేది. కాకపోతే కొంచెం మీరు అన్నట్టుగా గ్యాస్ గురించి కూడా పెద్దగా ఎవరికి అందే పరిస్థితి లేదు, దాని మీద రకరకాల కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. గ్యాస్ గానీ కరెంట్ గానీ కంప్లైంట్ బిలో పవర్టీ లైన్ లో ఎవరికైతుందో 500 రూపీస్ గ్యాస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు ఆన్లైన్ లో పడినట్టు. శివకుమార్ గారు గ్యాస్ విషయంలో కరెంట్ విషయంలో కంప్లైంట్లు వస్తున్నట్టుగా నేనైతే లేదు దృష్టికి గ్యాస్ విషయంలో మాత్రం డెఫినెట్లీ కొంతమందికి రావట్లేదు, కొంతమంది కాదు చాలా మందికి గ్యాస్ కనెక్షన్ సగం ఆపేశారు, 2 నెలలు ఏమో ఇచ్చారు తర్వాత ఆపేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది. కాంప్లికేషన్ ఒకసారి ఇచ్చిన బ్యాంకుల నుంచి కూడా వాళ్ళు బ్యాంకు దగ్గరికి ఒత్తిడి పెరుగుతుంది, బ్యాంకు అక్కడ వెళ్తే ఆధార్ కార్డ్ ఇది గ్యాస్ సబ్సిడీ ఇచ్చిండ్రో అది అందరికి, అంటే వాళ్ళు ఏదైతే మన ఎగ్జాంపుల్ 5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అనుకో, 5 లక్షల మందికి రావట్లేదు. సో అది కంప్లైంట్ తీసుకుంటున్నారు, అది రెవెన్యూ అధికారులు కూడా 500 లక్షల మందికి రాకపోవడం వేరు సార్, కానీ వచ్చిన వాళ్ళకి ఆగిపోయింది అనేది ఇదే ఒకటి. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు యాక్టివ్ తీసుకుంటారు. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఎక్కడ వింటారు అంటే ప్రభుత్వం అజమాయిషీతనం లేకపోతున్నామో, ప్రజాస్వామ్యం లేదు, మాకు మాట్లాడే హక్కు లేదా అని అంటారు ఎవరు ఉద్యోగస్తులు. అజమాయిషీ కనుక చేస్తున్నామో, అజమాయిషీ చేసినట్టు, అజమాయిషీ చేయకపోతున్నామో కేర్లెస్నెస్. ఈ కేర్లెస్నెస్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక బ్యూరోక్రసీ కావచ్చు, లేకపోతే చిన్న స్థాయి ఒక అటెండర్ దగ్గర నుండి బ్యూరోక్రసీ వరకు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలు. వాళ్ళు ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలన్న అధికారులే, ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం కూడా వాళ్ళే. అదే ఆ విధంగా ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ అజమాయిషితనం, వాళ్ళకు డబ్బులు లేవు అనేది ఒక బ్యాడ్ ప్రాపగండా అయిపోయి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అనేటువంటి వీళ్ళు ఇంజెక్ట్ చేయగలిగిన దగ్గర ప్రభుత్వ ఉద్యోగస్తులు అంత పర్ఫార్మ్ చేయట్లేదు. అది తప్పకుండా వాళ్ళు చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మనం శాలరీ తీసుకుంటున్నప్పుడు దాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు. ఎక్కడున్నా కూడా చిత్తశుద్ధితోని వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టినరో వాటిని త్వరితగతిన మీరు రివ్యూ చేసేసి వాళ్ళకు రెక్టిఫై చేసి ఎండ్ యూజర్కి అంటే లబ్ధిదారులకు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల అంటే వాళ్ళకు ఒక నిరాశ ఉంది, అంటే మాకు ఇస్తా అన్నాడు, మాకు ఇవ్వలేదు, మాకు ఛాయ్ తాగినంత టైంలో ఆయనే మీరు చేస్తారు సార్, ఛాయ్ తాగినంత టైంలో పని చేస్తారు కానీ మేము చేయలేము సార్ అంటే ఆ కొటేషన్ అక్కడ కొడుతున్నారు. అంటే వాళ్ళు ఒక నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి దాన్ని కొంత సద్దుమణిగే కార్యక్రమంలో అట్లీస్ట్ ఒక 2 డిఏలు అన్న ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ అది కూడా ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిన పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత. ఇవి వాళ్ళకు మరి ఎట్లా ఉందంటే ఇది ఒక పద్మవ్యూహం నుండి ఎట్లా బయటకు రావాలనేటువంటి అటు ప్రభుత్వ యంత్రాంగం కోఆపరేట్ చేస్తలేదు, అది నేచర్ కోఆపరేట్ చేస్తలేదు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ కోఆపరేట్ చేస్తలేదు, FRBM క్రాస్ అయిపోతుంది. అంటే మరి ఎక్కడో ఇది ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి చాలా క్లారిటీ కనిపిస్తుంది. వాళ్ళు మరి ఏ విధంగా ముందుకు వస్తారో మనం వెయిట్ అండ్ సీ చూద్దాం నిజంగా. ఎందుకంటే ఇక్కడ 32 అంశాలనే కాదు చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో పోనీ వాళ్ళు కట్టిన ఇల్లు కూడా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఏదైతే కట్టించారు అవి కూడా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఎలా చేయాల్సింది కూడా లేవు. గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే మొత్తానికి పేకాట్ రాయిలకు కానీ మందు బాబులకు అడ్డాలు అయిపోయినాయి, అక్కడ పైపులు దాన్ని రివ్యూ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఏదైతే ఓల్డ్ సిటీలో కూడా ఏదైతే నాల పక్కన గులబెట్టిలో వాళ్ళందరినీ కూడా అధికారులు తీసుకుపోయి వాళ్ళని DCMలలో తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చిండ్రు, కొత్తగా ఏం కట్టింది ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అవన్నిటిని కూడా రిపేర్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇస్తారు. 1,00,000 ఇండ్లు అని చెప్పి 3,500 ఎంబడి పోతే కూడా శ్రీనివాస్ యాదవ్ కానీ చూపియలే, మా విక్రమార్క గారు ఎంబడి ఉంటే అది మర్చిపోదు తమ్ముడు. కొన్ని జాగాలను నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే మేము ఏజ్ మా ఏజ్ అంత వయసు లేదు, నువ్వు మమ్మల్ని గోదావరి ఎక్కడ వస్తుంది కృష్ణ ఎక్కడ వస్తుంది మమ్మల్ని అడుగుతున్నావు, ఎంత వరకు కరెక్ట్? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నాకంటే పెద్దోళ్ళ అనుభవం ఉందా లేదా ఒక్కసారి అది కూడా మైండ్ లో పెట్టుకో. శ్రీనివాస్ యాదవ్ కొడుకు కాదు,
శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు తెలియదు నిన్న ఒక డిబేట్ లో ఆయనతోనే మాట్లాడినది మీకు సికింద్రాబాద్ గోదావరి ఎట్లా ఎంపీగా పోతుందా అని. శ్రీనివాస్ యాదవ్ కొడుకు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. ఆంధ్ర నుంచి గోదావరి వస్తుందని చెప్పారు. తెలంగాణకు వస్తుంది, తెలంగాణకి సముద్రంలో పోతాడు. అవును. ఓ ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్, అవును. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంత మేధావులు ఆయన ఓడిపోవడానికి కూడా అదొక పెద్ద బలమైన మరి కారణం. దాన్ని బాగా ఫోకస్ ఈ చేశారు కూడా. రామూర్తికి టికెట్ ఇచ్చినా బాగుండే, ఎంపీ టికెట్ ఆ నాలెడ్జ్ లైన్కి ఇచ్చిర్రు. మరి రామూర్తికి ఏ టికెట్ ఇవ్వలే? అన్ని విషయాలు తెలియకపోవచ్చు. మరి చైనా ప్లస్ ఏంటిది, మరి ఇంగ్లీష్ ఏంటిది, మరి చదువు రాకపోవడం ఏంటి, అతను ఇజ్జత్ తీసుకు సర్లే అన్న, ఇప్పుడు అవన్నీ ఇగో. ఏంటిది? ఇప్పుడు మినిమం అవగాహన ఉండాలి. ఇక్కడ అవగాహన లేని వాళ్ళు ఎవరు కూడా చర్చ వేదికకి రారు కానీ రైట్ 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 అన్న రైట్ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిండు కదా మీ బాసు. రైట్ ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ చదివిండు. 80,000 పుస్తకాలు ఆఫ్టర్ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్. కొత్తగా రైట్ 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 అన్న రైట్ అన్న ప్లీజ్ ప్లీజ్ ఎస్ 32 అంశాల మీద కీలకంగా ఈ రోజు భేటీ జరుగుతుంది కాబట్టి సరే మనందరం కూడా ఇక్కడ కూర్చున్న పార్టీలు ఏమైనా ప్రజలకి నమ్ముకున్న వాళ్ళకి అంతా కూడా మేలు మంచి జరగాలి. జరగాలి, Yes, ఉద్యోగులకి naturally. అలాగే నిరుద్యోగులకి వీళ్ళందరూ కూడా మంచి జరగాలి. ఈ కీలక భేటీలో అయినా సరే కనీసం ఈ అంశాలైనా సరే తప్పకుండా వారి చర్చకు వచ్చి కంపల్సరీ ఇంప్లిమెంట్